ముకుల్ దేవ్ న్యూఢిల్లీలో పంజాబీ కుటుంబంలో జన్మించాడు. జలంధర్ సమీపంలోని ఒక గ్రామంలో మూలాలు కలిగి మరియు ఢిల్లీలో పెరిగాడు. అతను నటుడు మరియు మోడల్ రాహుల్ దేవ్ యొక్క తమ్ముడు. వారికి ఒక సోదరి కూడా ఉంది. ఒక ఇంటర్వ్యూలో ముకుల్ తన తండ్రి ద్వారా ఆఫ్ఘన్ సంస్కృతికి ఎలా గురయ్యాడో ప్రస్తావించాడు, ఎందుకంటే ఆయన పాష్తో మరియు పర్షియన్ భాషలు మాట్లాడగలరు. మాజీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అయిన అతని తండ్రి హరి దేవ్ 2019లో 91 సంవత్సరాల వయసులో మరణించారు. 8వ తరగతిలో దూరదర్శన్ నిర్వహించిన నృత్య ప్రదర్శన కోసం మైఖేల్ జాక్సన్ లాగా నటించి తన మొదటి జీతం గెలుచుకున్నప్పుడు వినోద ప్రపంచానికి తొలి పరిచయం ఏర్పడింది. అతను ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ నుండి శిక్షణ పొందిన పైలట్. ముకుల్ దేవ్ 1996లో విజయ్ పాండే పాత్రను పోషించిన ముమ్కిన్ అనే సీరియల్ ద్వారా టీవీలో తన నటనా రంగ ప్రవేశం చేశాడు. అతను దూరదర్శన్ యొక్క ఏక్ సే బాద్ కర్ ఏక్ అనే కామెడీ బాలీవుడ్ కౌంట్డౌన్ షోలో కూడా నటించాడు. అతను ఫియర్ ఫ్యాక్టర్ ఇండియా సీజన్ 1కి హోస్ట్గా కూడా ఉన్నాడు. అతను 2000లలో కహిన్ దియా జలే కహిన్ జియా, 2001 కహానీ ఘర్ ఘర్ కీ, 2003 ప్యార్ జిందగీ హై పాయింట్ 2003 వంటి అనేక టెలివిజన్ ధారావాహికలలో నటించాడు. అతను 2008లో కభీ కభీ ప్యార్ కభీ కభీ యార్ అనే డ్యాన్స్ పోటీ షోలో పాల్గొన్నాడు. అమితాబ్ బచ్చన్ కంపెనీ ABCL ఆయనను గుర్తించింది మరియు నామ్ క్యా హై అనే సినిమాలో ఒక పాత్రను దక్కించుకుంది కానీ అది పక్కన పెట్టబడింది. 1996లో దస్తక్తో ACP రోహిత్ మల్హోత్రాగా తన సినీరంగ ప్రవేశం చేశాడు. అదే సినిమాలో మిస్ యూనివర్స్ 1994 సుష్మితా సేన్ను కూడా పరిచయం చేశాడు. ఆయన ఖిలా 1998, వాజూద్ 1998, కోహ్రామ్ 1999 మరియు ముఝే మేరీ బివి సే బచావో 2001 వంటి అనేక చిత్రాలలో నటించారు. ఇటీవలి సంవత్సరాలలో ఆయన యమ్లా పగ్లా దీవానా 2011, సన్ ఆఫ్ సర్దార్ 2012, ఆర్. రాజ్ కుమార్ 2013 మరియు జై హో 2014 చిత్రాలలో సహాయక పాత్రలు పోషించారు. ముకుల్ దేవ్ న్యూఢిల్లీలో పంజాబీ కుటుంబంలో జన్మించాడు. జలంధర్ సమీపంలోని ఒక గ్రామంలో మూలాలు కలిగి మరియు ఢిల్లీలో పెరిగాడు. అతను నటుడు మరియు మోడల్ రాహుల్ దేవ్ యొక్క తమ్ముడు. వారికి ఒక సోదరి కూడా ఉంది. ఒక ఇంటర్వ్యూలో ముకుల్ తన తండ్రి ద్వారా ఆఫ్ఘన్ సంస్కృతికి ఎలా గురయ్యాడో ప్రస్తావించాడు, ఎందుకంటే ఆయన పాష్తో మరియు పర్షియన్ భాషలు మాట్లాడగలరు. మాజీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అయిన అతని తండ్రి హరి దేవ్ 2019లో 91 సంవత్సరాల వయసులో మరణించారు. 8వ తరగతిలో దూరదర్శన్ నిర్వహించిన నృత్య ప్రదర్శన కోసం మైఖేల్ జాక్సన్ లాగా నటించి తన మొదటి జీతం గెలుచుకున్నప్పుడు వినోద ప్రపంచానికి తొలి పరిచయం ఏర్పడింది. అతను ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ నుండి శిక్షణ పొందిన పైలట్. ముకుల్ దేవ్ 1996లో విజయ్ పాండే పాత్రను పోషించిన ముమ్కిన్ అనే సీరియల్ ద్వారా టీవీలో తన నటనా రంగ ప్రవేశం చేశాడు. అతను దూరదర్శన్ యొక్క ఏక్ సే బాద్ కర్ ఏక్ అనే కామెడీ బాలీవుడ్ కౌంట్డౌన్ షోలో కూడా నటించాడు. అతను ఫియర్ ఫ్యాక్టర్ ఇండియా సీజన్ 1కి హోస్ట్గా కూడా ఉన్నాడు. అతను 2000లలో కహిన్ దియా జలే కహిన్ జియా 2001, కహానీ ఘర్ ఘర్ కీ 2003, ప్యార్ జిందగీ హై 2003 వంటి అనేక టెలివిజన్ ధారావాహికలలో నటించాడు. అతను 2008లో కభీ కభీ ప్యార్ కభీ కభీ యార్ అనే డ్యాన్స్ పోటీ షోలో పాల్గొన్నాడు. అమితాబ్ బచ్చన్ కంపెనీ ABCL ఆయనను గుర్తించింది మరియు నామ్ క్యా హై అనే సినిమాలో ఒక పాత్రను దక్కించుకుంది కానీ అది పక్కన పెట్టబడింది. 1996లో దస్తక్తో ACP రోహిత్ మల్హోత్రాగా తన సినీరంగ ప్రవేశం చేశాడు. అదే సినిమాలో మిస్ యూనివర్స్ 1994 సుష్మితా సేన్ను కూడా పరిచయం చేశాడు. ఆయన ఖిలా 1998, వాజూద్ 1998, కోహ్రామ్ 1999 మరియు ముఝే మేరీ బివి సే బచావో 2001 వంటి అనేక చిత్రాలలో నటించారు. ఇటీవలి సంవత్సరాలలో ఆయన యమ్లా పగ్లా దీవానా 2011, సన్ ఆఫ్ సర్దార్ 2012, ఆర్. రాజ్ కుమార్ 2013 మరియు జై హో 2014
చిత్రాలలో సహాయక పాత్రలు పోషించారు. ముకుల్ దేవ్ న్యూఢిల్లీలో పంజాబీ కుటుంబంలో జన్మించాడు. జలంధర్ సమీపంలోని ఒక గ్రామంలో మూలాలు కలిగి మరియు ఢిల్లీలో పెరిగాడు. అతను నటుడు మరియు మోడల్ రాహుల్ దేవ్ యొక్క తమ్ముడు. వారికి ఒక సోదరి కూడా ఉంది. ఒక ఇంటర్వ్యూలో ముకుల్ తన తండ్రి ద్వారా ఆఫ్ఘన్ సంస్కృతికి ఎలా గురయ్యాడో ప్రస్తావించాడు. ఎందుకంటే ఆయన పాష్తో మరియు పర్షియన్ భాషలు మాట్లాడగలరు. మాజీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అయిన అతని తండ్రి హరి దేవ్ 2019లో 91 సంవత్సరాల వయసులో మరణించారు. 8వ తరగతిలో దూరదర్శన్ నిర్వహించిన నృత్య ప్రదర్శన కోసం మైఖేల్ జాక్సన్ లాగా నటించి తన మొదటి జీతం గెలుచుకున్నప్పుడు వినోద ప్రపంచానికి తొలి పరిచయం ఏర్పడింది. అతను ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ నుండి శిక్షణ పొందిన పైలట్. ముకుల్ దేవ్ 1996లో విజయ్ పాండే పాత్రను పోషించిన ముంకిన్ అనే సీరియల్ ద్వారా టీవీలో తన నటనా రంగ ప్రవేశం చేశాడు. అతను దూరదర్శన్ యొక్క ఏక్ సే బాద్ కర్ ఏక్ అనే కామెడీ బాలీవుడ్ కౌంట్డౌన్ షోలో కూడా నటించాడు. అతను ఫియర్ ఫ్యాక్టర్ ఇండియా సీజన్ 1కి హోస్ట్గా కూడా ఉన్నాడు. అతను 2000లలో కహిన్ దియా జలే కహిన్ జియా 2001, కహానీ ఘర్ ఘర్ కీ 2003, ప్యార్ జిందగీ హై 2003 వంటి అనేక టెలివిజన్ ధారావాహికలలో నటించాడు. అతను 2008లో కభీ కభీ ప్యార్ కభీ కభీ యార్ అనే డ్యాన్స్ పోటీ షోలో పాల్గొన్నాడు. అమితాబ్ బచ్చన్ కంపెనీ ABCL ఆయనను గుర్తించింది మరియు నామ్ క్యా హై అనే సినిమాలో ఒక పాత్రను దక్కించుకుంది కానీ అది పక్కన పెట్టబడింది. 1996లో దస్తక్తో ACP రోహిత్ మల్హోత్రాగా తన సినీరంగ ప్రవేశం చేశాడు. అదే సినిమాలో మిస్ యూనివర్స్ 1994 సుష్మితా సేన్ను కూడా పరిచయం చేశాడు. ఆయన ఖిలా 1998, వాజూద్ 1998, కోహ్రామ్ 1999 మరియు ముఝే మేరీ బివి సే బచావో 2001 వంటి అనేక చిత్రాలలో నటించారు. ఇటీవలి సంవత్సరాలలో ఆయన యమ్లా పగ్లా దీవానా 2011, సన్ ఆఫ్ సర్దార్ 2012, ఆర్. రాజ్ కుమార్ 2013 మరియు జై హో 2014 చిత్రాలలో సహాయక పాత్రలు పోషించారు. ముకుల్ దేవ్ న్యూఢిల్లీలో పంజాబీ కుటుంబంలో జన్మించాడు. జలంధర్ సమీపంలోని ఒక గ్రామంలో మూలాలు కలిగి మరియు ఢిల్లీలో పెరిగాడు. అతను నటుడు మరియు మోడల్ రాహుల్ దేవ్ యొక్క తమ్ముడు. వారికి ఒక సోదరి కూడా ఉంది. ఒక ఇంటర్వ్యూలో ముకుల్ తన తండ్రి ద్వారా ఆఫ్ఘన్ సంస్కృతికి ఎలా గురయ్యాడో ప్రస్తావించాడు. ఎందుకంటే ఆయన పాష్తో మరియు పర్షియన్ భాషలు మాట్లాడగలరు. మాజీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అయిన అతని తండ్రి హరి దేవ్ 2019లో 91 సంవత్సరాల వయసులో మరణించారు. 8వ తరగతిలో దూరదర్శన్ నిర్వహించిన నృత్య ప్రదర్శన కోసం మైఖేల్ జాక్సన్ లాగా నటించి తన మొదటి జీతం గెలుచుకున్నప్పుడు వినోద ప్రపంచానికి తొలి పరిచయం ఏర్పడింది. అతను ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ నుండి శిక్షణ పొందిన పైలట్. ముకుల్ దేవ్ 1996లో విజయ్ పాండే పాత్రను పోషించిన ముంకిన్ అనే సీరియల్ ద్వారా టీవీలో తన నటనా రంగ ప్రవేశం చేశాడు. అతను దూరదర్శన్ యొక్క ఏక్ సే బాద్ కర్ ఏక్ అనే కామెడీ బాలీవుడ్ కౌంట్డౌన్ షోలో కూడా నటించాడు. అతను ఫియర్ ఫ్యాక్టర్ ఇండియా సీజన్ 1కి హోస్ట్గా కూడా ఉన్నాడు. అతను 2000లలో కహిన్ దియా జలే కహిన్ జియా 2001, కహానీ ఘర్ ఘర్ కీ 2003, ప్యార్ జిందగీ హై 2003 వంటి అనేక టెలివిజన్ ధారావాహికలలో నటించాడు. అతను 2008లో కభీ కభీ ప్యార్ కభీ కభీ యార్ అనే డ్యాన్స్ పోటీ షోలో పాల్గొన్నాడు. అమితాబ్ బచ్చన్ కంపెనీ ABCL ఆయనను గుర్తించింది మరియు నామ్ క్యా హై అనే సినిమాలో ఒక పాత్రను దక్కించుకుంది కానీ అది పక్కన పెట్టబడింది. 1996లో దస్తక్తో ACP రోహిత్ మల్హోత్రాగా తన సినీరంగ ప్రవేశం చేశాడు. అదే సినిమాలో మిస్ యూనివర్స్ 1994 సుష్మితా సేన్ను కూడా పరిచయం చేశాడు. ఆయన ఖిలా 1998, వాజూద్ 1998, కోహ్రామ్ 1999 మరియు ముఝే మేరీ బివి సే బచావో 2001 వంటి అనేక చిత్రాలలో నటించారు. ఇటీవలి సంవత్సరాలలో ఆయన యమ్లా పగ్లా దీవానా 2011, సన్ ఆఫ్ సర్దార్ 2012, ఆర్. రాజ్ కుమార్ 2013 మరియు జై హో 2014
చిత్రాలలో సహాయక పాత్రలు పోషించారు. హిందీ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు ముకుల్ దేవ్ 54 కన్నుమూశారు. సన్ ఆఫ్ సర్దార్, ఆర్. రాజ్ కుమారా, జై హో వంటి సినిమాలతో ఆయన ప్రేక్షకులకు సుపరిచితులు. ఆయన ఆకస్మిక మరణం బాలీవుడ్ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది.